మహిళల దినోత్సవంగా మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి మహిళలకి? ఒకటే చెప్తానండి, మహిళలకి కాదు పురుషులకి కూడా ఏంటిది అంటే, ఆడవాళ్ళు అర్ధాంగిగా మనకు శాస్త్రాలు చెప్పారు కాబట్టి, ఆడవాళ్ళు అనేది మన సమాజం అనేది మనము అపూర్ణము అని మనం తెలుసుకోవాలి. ఇది మగవాళ్ళు తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మీరు వాల్యూ చేయడం నేర్చుకోండి. మనం వాల్యూ చేయకపోవడం వల్లే ఆడవాళ్ళు ఇప్పుడు ఇలాగా మారిపోతున్నారు అని నేను అంటాను. అప్రిషియేట్ చేయండి. వంట చేశారు, అబ్బా ఎంత బాగా చేసావు అని అనుకోవాలి. ఎప్పుడు కూడా ఎంత బాగున్నావు నువ్వు ఈ రోజు ఇలా అనాలి. మీకు తెలుసో తెలీదో మహాభారతంలో ఉంటుందండి, లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అడుగుతారన్నమాట. లక్ష్మి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, ఎక్కడైతే ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్తుంది అనమాట. ఎక్కడైతే ఆడవాళ్ళు సంపూర్ణ ఆభరణాలు అన్ని వేసుకొని చక్కగా ఉంటారు అక్కడ నేను ఉంటాను అంటుంది. దట్ ఈస్ ద రీజన్ అంటారన్నమాట ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా. అండ్ ఫ్యాక్ట్ అండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. మీరు మహాభారతం చూడండి, లక్ష్మీ అమ్మవారు స్వయంగా చెప్తారు, ఆడవాళ్ళు ఎక్కడ కూడా అన్ని ఆభరణాలు అన్ని వేసుకొని చక్కగా ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను అంటుంది. కాబట్టి ఆడవాళ్లకు చీరలు కొనివ్వడము, ఆభరణాలు కొనివ్వడము. కానీ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అది ఓన్లీ బయట వేసుకుంటున్నారు, ఇంట్లో నైటిల్లో ఉంటారు. అలా కాదు, ఎప్పుడు కూడా సలక్షణంగా నేనైతే చెప్తాను, అందరు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా గాజులు, బొట్టు, పూలు మంచిగా చక్కగా లక్ష్మీ అమ్మవారి లాగా ఎప్పుడు ఉండాలండి. అలాగా ఏదో రాత్రి వేసుకున్నారంటే పర్వాలేదు, నేను వేసుకుంటాను నైటీ అలాగా. కానీ ఎప్పుడు కూడా ఇలాగా ఉండడం, అసలు గాజులు ఉండాలి, మనకు పూలు ఉండాలి, బొట్టు ఉండాలి. అసలు ఆ బొట్టు లేదు అంటే ఏమంటారండి, ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్, బట్ మన భారతీయ సాంప్రదాయంలో ఇది ఒక సలక్షణము. సులక్షణగా స్త్రీగా ఎప్పుడు ఉంటే కూడా మంచిది. సో ఇది మగవాళ్ళు తెలుసుకోవాలి. ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, మనకిచ్చిన ఇంపార్టెన్స్ ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆడవాళ్ళకి ఏంటిది అంటే మన క్యారెక్టర్ అండి. ముందుకు వెళ్ళాలి సమాజంలో అంటే, ఎవరితో పడితే నేను వాళ్ళతో తిరిగి ముందుకు వెళ్తాను అంటే దట్ ఈస్ ఈజీ, మేబీ ఈజీ. కానీ దాంట్లో సాత్వికత అనేది రాదండి. సాత్వికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మన క్యారెక్టర్, మనం ఎంత వాల్యుబుల్ గా ఉంటే అంత మనం జీవితంలో ఆత్మ సంతోషంగా ఉంటాం. 10 మందితో తిరిగి ఎవరితోనా పడితే నేను వాళ్ళతో తిరిగి నేను ఒక స్థానాన్ని పొందాను అని చాలా మంది, అంటే అందరు కాదు కానీ ఇప్పుడు అలాగా అయిపోతుందండి. రీసెంట్ గా నాకు ఒక మాట ఏం తెలిసిందంటే, ఒక మాల్ లో బాత్రూమ్స్ అన్ని బ్లాక్ అయ్యాయంట. ప్లంబర్స్ అందరిని పిలిచి వాళ్ళు ఓపెన్ చేస్తే దేర్ సో మెనీ కాండమ్స్ ఇన్ ఇట్. సో దే ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ ఇన్ బాత్రూమ్స్. అంటే ఎవరితో ఎవరు తిరుగుతున్నారు చూడండి మరి. ఎందుకు అలా జరుగుతుంది? బికాస్ యూ లోవర్ యువర్ వాల్యూ. ఒక సినిమా చూశానండి నేను, షార్ట్ మూవీ. ఏంటిదంటే, అబ్బాయి మోసం చేస్తాడు దాన్ని, ప్రేమించట్లేదు అంటే నువ్వు వేరే వాళ్ళ ఆడతో తిరుగుతావా, నేను కూడా తిరుగుతాను అని తిని అనుకుంటుంది. అప్పుడు వీడు ఒక అమ్మాయిని బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకుంటే తీరా చూస్తే వాళ్ళ వైఫే వస్తుంది. అండ్ అది మీరు చేసే రివెంజ్ అని మనకు దాంట్లో చూపిస్తున్నారు. బట్ అది రివెంజ్ కాదు, మీ చరిత్రని మీరు కోల్పోతున్నారు. వాల్యుబుల్ థింగ్ అంటే దాని వాల్యూ కట్టలేమంటే మన చరిత్ర గుర్తుపెట్టుకోండి. మన చరిత్ర ఎంత చక్కగా ఉంటే సమాజంలో మనం అంత హ్యాపీగా, అంత ప్రౌడ్ గా మనం పని చేయగలుగుతాం. సో చరిత్రవంతులుగా మారడం, చరిత్రవంతులుగా మనం అవుతేనే మన పిల్లల్ని, మన సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళుగుతాము అని ఆడవాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలమ్మా. పతివ్రత ధర్మము. లేదు అంటే మన క్యారెక్టర్ మనం ఎప్పుడు కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది. వీ హ్యావ్ టు బి రియలీ స్ట్రాంగ్. ఇంకో కారణం కూడా నేను ఎప్పుడు చెప్తానండి, ఏం చేస్తుంటారు అంటే, ఏదైనా ప్రాబ్లం అయితే దాదాపు ప్రతి మూవీలో కూడా చూస్తే ప్రతి హీరోయిన్ ఒక్కటన్నా ప్రాస్టిట్యూషన్ రోల్ చేస్తుందండి. ప్రతి హీరోయిన్ ఒకటన్నా మాస్ సాంగ్ చేయాల్సిందే. మాస్ సాంగ్ అంటే ఇంకా అట్లాంటి డ్రెస్సింగ్ ఉంటుంది. అప్పటి నుంచి తను ఇంకా హిట్ అయిపోతుంది అనమాట. అండ్ ఎవరైనా హిట్ అయ్యారు అంటే అల్ప వస్త్రాలతో హిట్ అవుతున్నారు. నేనేమంటాను అంటే, అలాంటి బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, వాట్ ఎవర్ వీళ్ళు ఉన్నారు కదా, ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడతారు. నేను వాళ్ళని ఏమంటాను అంటే, ఫస్ట్ యూ షో దట్ పొజిషన్, దట్ మీ దగ్గర ఒక హీరోయిన్ వచ్చింది అంటే తన బట్టలు విప్పే అవసరం లేదు. ఫుల్ గా ఉన్న అమ్మాయి హిట్ అవుతున్నారు, ఇప్పుడు ఆయన ఎందుకు ట్రెండ్ మీరు తీసుకురారు కదా? అల్ప వస్త్రాలు ఉన్నప్పుడు ఎవరైనా హిట్ అవుతారు. అది ఫస్ట్ మీరు చూపించండి, ఆచరణతో చూపించండి. అప్పుడు మీరు ఎట్లాంటి వీడియోస్ తీయండి. సో మన చరిత్ర అన్నది మనకు చాలా ముఖ్యము. ఇది పోవడానికి కూడా కారణము మీడియానే అండి. ఇట్లాంటివన్నీ చూసి మనం ఏమనుకుంటున్నామంటే అఫైర్స్ కూడా కామన్ అయిపోయింది అనుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మనం మారిపోతే మన సమాజం, మన పరివారం చెడిపోతుంది. పరివారం చెడిపోయిందంటే సమాజం చెడిపోతుంది. సమాజం చెడిపోయిందంటే విశ్వం చెడిపోతుందండి, దేశం చెడిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇంపార్టెంట్. చేంజ్ మనలో రావాలి. నేను బాగుంటే అంతా బాగుంటుంది. ఏది చేసినా, ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఆడవాళ్లకు ఒక ఆప్షన్ ఏంటిది అంటే, యూ కమ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్ అని చాలా మూవీస్ లో చూపిస్తున్నారు. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాను. ఎందుకు అంటే, అది ఆప్షన్ గా చూపించి ఏమైపోతుంది, మాకు అవసరం అండి అందుకోసం మేము చేసాము. కొన్ని సినిమాస్ లో అయితే ఇలా చేస్తున్నారు అని పోలీసులు వస్తే వాళ్ళు అంటే ఎమోషనల్ డైలాగ్స్ అనమాట. వాళ్ళు మీ ఆకలిని తీరుస్తున్నారు,
సమాజంలో వీలాంటి వాళ్ళు అసలు రేప్స్ జరగడం లేదు అని ఎట్లాంటి ఒక ఎమోషనల్ డైలాగ్స్ పెడతారు. ఎంత చెత్త అండి అది, చెప్పండి నాకు. అంటే ఆర్ యూ నాట్ ఎంకరేజింగ్ ప్రాస్టిట్యూషన్? ఇంకొక మనిషి ఏమో వచ్చేసి ప్రాస్టిట్యూషన్ ని మీరు లీగల్ చేయాలి అంటారు. కొంతమంది ఎవరైతే లీగల్ చేయాలి, మై క్వశ్చన్ అండి ఫస్ట్, ఆడవాళ్ళు అంటే ప్రాస్టిట్యూషన్ ని లీగల్ చేయాలా వద్దా? చేయకూడదని నేను అంటాను. ఎందుకంటే ఒక మాట చెప్తానండి, ఎవరైతే లీగల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాట చెప్తున్నాను. మీరు అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళారనుకోండి, మీ ఇంట్లో నుంచి 10 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో నుంచి పోయిన మీ పాప, చెల్లో, అక్కో, మదరు లేదు, 10 years తర్వాత మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీ దగ్గర మీ అక్కని, మీ అమ్మని, మీ చెల్లిని, మీ కూతురిని పంపించారు అని మీకు తెలిసినప్పుడు మీ గుండెల పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించండి. అక్కడ వెళ్తున్న వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అనుకోవాలి, మన చెల్లి, మన అక్క, మన కూతురు. ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రాస్టిట్యూషన్ ఇస్ ఇల్లీగల్ అని ఆలోచిస్తాము. అలాగే మూవీస్ లో కూడా ఇది ఎక్కడున్నా కూడా మనం బ్యాన్ చేయాలండి. ఎప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు నేను అందుకోసం అంటాను, ఆడపిల్లలకి మన దగ్గర అంటారు, హైమా పెళ్లి చేస్తున్నప్పుడు నీకు కుట్టడం ఇవన్నీ వచ్చా? అవును, నేర్పిస్తారు. కుట్టడం వచ్చా నీకు, పాట పాడడం వచ్చా అంటే మధ్యలో ఏమైపోయిందంటే, అంతేలే మమ్మల్ని కూర్చోబెడతారు, పెళ్లి కూతురు అనేసి ఇలా కూర్చోబెడతారు, వస్తారు మమ్మల్ని అడుగుతారు, పాట పాడడం వచ్చా, కుట్టడం వచ్చా, నీకు వచ్చా, ఇవన్నీ అడగరేంటి అంటారు. ఒక మాట అడుగుతానండి, అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి అడుగుతాను, అబ్బాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే రోడ్ మీద వెళ్ళి పడుకోవచ్చు, అమ్మాయిలు పడుకోగలుగుతారు? అమ్మాయిలు పడుకుంటే పొద్దున్న దాకా వాళ్ళ పరిస్థితి ఏంటిది చెప్పండి నాకు. దట్ ఈస్ ద రీజన్. కోవిడ్ లో ఎంతో మంది భర్తలు చనిపోతే హైమా, అసలు వాళ్ళకు ఆర్థిక స్థితి ఎలా చేయాలి తెలియదు. అమ్మ అసలు మేము ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, మాకు చిన్నప్పుడు అమ్మ నాన్న చూసుకున్నారు, భర్త ఉండేవాడు, సడన్ గా డెత్ అనేది తెలియదు, ఇలా అయిపోయేసరికి మాకు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదు అన్నారు. ఫస్ట్ ఒకరి పడిపోయారు, అసలు ఏం చేయాలి మేము అనేసి. అప్పుడు మనకు ఈ విద్యలు పనికొస్తాయండి. మా ఇంటి దగ్గర ఒక టైలర్ ఆంటీ ఉంటారు, ఆవిడకి ఇట్లానే ఆర్థిక పరిస్థితి పాపం డౌన్ అయిపోతే ఇంటింటికి వెళ్ళి అమ్మ మాకు బ్లౌజులు ఇవ్వండి అంటే, ఆ కుట్టుకుంటూ ఆవిడ 3 floor బిల్డింగ్ కట్టారు. ఇట్ వాస్ నాట్ ఈజీ, షీ టుక్ లోన్ వాట్ ఎవర్. కానీ మన విద్య మనకి ఇలా పనికొస్తాయి. ఇంకో మా ఫ్రెండ్ ఉంది, తనకి ఏం జరిగిందంటే డిప్రెషన్ లో వెళ్ళిపోయింది. బాబు అంటే పుట్టి చనిపోయాడు. సెకండ్ బాబు పుడితే హార్ట్ లో హోల్ వచ్చి తను సి అనమాట, చాలా మంచి సి అంటే మనకు తెలుసు చాలా సంపాదించగలుగుతారు. కానీ మరి ఏం చేయాలి, డిప్రెషన్ కి వెళ్ళిపోతే తన ఆర్ట్ ని సహారాగా తీసుకొని ఆర్ట్ 10 మందికి నేర్పి తన ఇంట్లో తను ఇప్పుడు ఎంత సంపాదిస్తుందంటే భర్త కూడా తక్కువ సంపాదిస్తాడు. సో అందుకోసము ఆడవాళ్లకు సంగీతము, నాట్యము, వివిధ కళలు రావాలి, చతుషష్ట కళా పరిపూర్ణ భవన్ మనం ఆశీర్వదిస్తాము. దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడు కూడా ఒక దాని మీద డిపెండ్ అవ్వడానికి ఉండదు. ఒక దాని మీద ప్రాబ్లం వస్తే ఇంకో దానికి మనం ఆప్షన్ అనేది ఎప్పుడు ఆడవాళ్ళకు ఉండాలి. మగవాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఆడవాళ్లలో ఈ గుణాలు మనకు నేర్పించారు. అవి మనం తెలుసుకోం కదా, అప్పుడు ఆడవాళ్ళు తెలుసుకోరు, పెద్దవాళ్ళు చెప్పడానికి రాదు, ప్రవచనాలు వినరు, గురువుల్ని అడగరు, గురువు అంటే నమ్మకం లేదు, శ్రద్ధ లేదు. సో దిస్ థింగ్స్ హ్యాపెనింగ్. బికాజ్ నేను ఆలోచించాను, అసలు మనం ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, ఎందుకు ఆడపిల్లల్ని అడుగుతున్నారు, ఆడపిల్లల్ని తక్కువగా అంచనా వేస్తున్నారా? సో అండర్స్టాండ్, సమాజంలో ఆడవాళ్ళకు చాలా గొప్ప స్థానం ఉంది, కానీ ఆడవాళ్ళు మాత్రమే హింసింపబడతారు. అవర్ బాడీ ఇస్ మేడ్ లైక్ దట్. ఎందుకంటే మ్యాన్ ని ఎవరు రేప్ చేయలేరు, ఆడవాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి మనకు కొన్ని రూల్స్ మనకు ఉండాలి, ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఉండాలి. ఇది కాకుంటే ఇంకో విద్య ద్వారా నేను ధనం సంపాదించగలుగుతాను, కానీ నేను చెడు మార్గంలోకి వెళ్ళను, నా చరిత్రమే నా గొప్ప ధనము అని ఎప్పుడైతే ఆడవాళ్ళు తెలుసుకుంటారో అప్పుడు ఒక జీజా మాత లాగా రాణిస్తారు. చాలా మంది ఆడవాళ్ళు బయటికి సమాజంలో వెళ్తారు కదా, అప్పుడు ఏమవుతుంది, నేను ఐ థింక్ సునీత గారు అనుకుంటా సింగర్, షార్ట్ మూవీ చూశాను. హస్బెండ్ డివోర్స్ అయిపోతే తను ఒకటే ఉంటూ ఉంటుంది, ఐ థింక్ డివోర్సీ, చాలా సంవత్సరాల క్రితం. అయితే అందరు పక్క వాళ్ళు అనమాట, అదిగో తను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది, ఇలా పక్కన మాట్లాడుతుంటారు ఆడవాళ్ళకి శత్రువులు అండి. నాకు కూడా మగవాళ్ళు అంత, అందుకని ఆడవాళ్ళు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, అది ఒక కామన్ థింగ్ అనమాట. ఎవరితో అబ్బాయిలతో మాట్లాడుతుంటే ఎఫైర్ ఉందేమో, ఎందుకు తనతో మాట్లాడుతుంది, ఇది కామన్, ఆడవాళ్ళకు ఒకటి ఉంటుంది. సో ఆడవాళ్ళకి ఇట్లా పేరు పెడుతూ ఉంటారన్నమాట. సో మనం ఎప్పుడు ఒక మాట తెలుసుకోవాలి, ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఇలాంటి లాంఛనాలు అనేవి వేయకూడదు. క్యారెక్టర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎలాగా నిలబడుతుంది అంటే మనం ఫస్ట్ మనల్ని నమ్మాలి. సో ఉమెన్ ఇట్లా బయటికి పనికి వెళ్తారండి, అప్పుడు ఏం ఇబ్బంది పడతాం మనం అంటే సమాజంలో, మన పరివారంలో కూడా ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి మాట్లాడుతున్నప్పటికీ కూడా మన మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరము. సో మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. సో ఉమెన్ కి నేను ఎప్పుడు అంటానండి, మీరు పనికి వెళ్తున్నారా వెళ్ళండి, కానీ మన క్యారెక్టర్ మన చేతుల్లో ఉంది, అంత మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి హేమా,
దట్ ఈస్ ద రీజన్ మనం మహాభారతం ఇవన్నీ వినాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఐ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ మై క్యారెక్టర్ అని మనం తెలుసుకోవాలి. సో స్త్రీ సంస్కారంకి జననీహే అంటారు. సంస్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి, మన పరివారం మన చేతుల్లో ఉంది. అది మనం ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా స్త్రీ యొక్క మాహాత్మ్యం తెలుసుకొని మన మాహాత్మ్యం తెలుసుకుంటేనే సమాజము, మన పరివారము, దేశము, అలాగే విశ్వం కూడా ఉద్ధరింపబడుతుంది. సో దిస్ ఇస్ మై మెసేజ్.